నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ అమ్మకాలు పెరిగాయి. 2025 మొదటి 9 నెలల్లో అమ్మకాల లావాదేవీల సంఖ్య 2024లోని ఇదే కాలంతో పోలిస్తే పెరుగుదల నమోదైంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ డేటా ప్రకారం సుమారు 1246 లావాదేవీలు పెరిగాయి. ఇది మార్కెట్ డిమాండ్ తెలియజేస్తుందని ప్రకటించింది. గత సంవత్సరం అక్టోబర్లో అఖరత్ భవిష్యత్ అనే థీమ్తో జరిగిన 2వ ఖతార్ రియల్ ఎస్టేట్ ఫోరం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడిందని అథారిటీ తెలిపింది. దక్షిణ యెమెన్ సమస్యకు సౌదీ అరేబియా స్పాన్సర్ చేసిన రియాద్ సమావేశం ద్వారా రాజకీయ ట్రాక్లోకి ప్రవేశించిందని సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ అన్నారు. యెమెన్ దక్షిణాది వ్యక్తులను ఒక చోటకు తీసుకొచ్చి వారి ఆకాంక్షలను ప్రతిబింబించే న్యాయమైన పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలను ఒక పోస్టులో వెల్లడించారు. దక్షిణ యెమెన్ ప్రముఖులతో సంప్రదించి సౌదీ అరేబియా ఒక సన్నాహక కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ రద్దు చేయాలనే దక్షిణాది నాయకుల నిర్ణయాన్ని ధైర్యంతో కూడిందిగా ఆయన అభివర్ణించారు. విల్లా ఫైనాన్సింగ్ స్కామ్ కేసుకు సంబంధించి దుబాయ్ కోర్టు 3 అరబ్ వ్యక్తులకు 6 నెలల జైలు శిక్ష విధించింది. రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ స్కామ్ ద్వారా వారు మోసం చేసిన బాధిత ఫ్యామిలీకి 9 లక్షల దిర్హాంలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. నిందితులు ఒక ప్రసిద్ధ ఆస్తి డెవలపర్ ప్రతినిధులుగా నటించి బాధితులను విల్లా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టమని ఒప్పించి వారు సృష్టించిన నకిలీ కంపెనీ ద్వారా తనఖా ఫైనాన్సింగ్ హామీ ఇచ్చారని కోర్టు తెలిపింది. కోర్టు రికార్డుల ప్రకారం బాధిత ఫ్యామిలీ సోషల్ మీడియాలో మార్టిగేజ్ ఫండింగ్ అందించే ప్రకటన చూశారు. కంపెనీ సేల్స్ మేనేజర్గా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి వారిని సంప్రదించారు. అనేక సమావేశాల తర్వాత మోసగాళ్లు వాణిజ్య లైసెన్స్, ఒక ప్రధాన డెవలపర్కు ఆపాదించబడిన ప్రాపర్టీ సేల్ డీడ్ మరియు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం వంటి ప్రామాణికమైన డాక్యుమెంట్లను వారికి చూపించారు. దీంతో వాళ్ళు చెప్పిన ఆఫర్ నిజమైందని నమ్మి ఆ ఫ్యామిలీ విల్లా కొనుగోలు చేయడానికి అంగీకరించి డిపాజిట్ కింద 8 లక్షల దిర్హాములు చెల్లించారు. డబ్బు అందుకున్న వెంటనే ఆ 3 కనిపించకుండా పోయారు. మోసపోయిన ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. క్రిమినల్ కోర్టు ఆ వ్యక్తులను దోషులుగా నిర్ధారించి వారికి 6 నెలల జైలు శిక్ష విధించింది. మోసం చేసిన మొత్తాన్ని 5% వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది. రైల్వే అనుసంధాన ప్రాజెక్టులో పురోగతి మరియు రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కువైట్, సౌదీ అరేబియా చర్చించాయి. కువైట్ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ డాక్టర్ నౌరా అల్ మషాన్, సౌదీ రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్ జాసర్తో రియాద్లో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగాల్లో పరస్పర ఆసక్తి ఉన్న పలు అంశాలను కూడా సమీక్షించారని అధికార వర్గాలు తెలిపాయి. ఇరాన్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా జనవరి 10, 11 తేదీల్లో ఇరాన్కు వెళ్లాల్సిన అన్ని విమానాలు రద్దు చేసినట్లు సలాం ఎయిర్ తెలియజేసింది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యం చింతిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని తెలిపింది. ఇరాన్లో పరిస్థితులు సాధారణం కాగానే సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని లామ్ ఎయిర్ తెలిపింది. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ప్రయాణికులు 9682427222 నంబర్లో లేదా ఈమెయిల్ ప్రొటెక్టెడ్ ద్వారా మా కస్టమర్ కేర్ బృందాన్ని 24/7 సంప్రదించవచ్చని తెలిపింది. బహ్రెయిన్లో స్ట్రీట్ విక్రయాలు నిర్వహించడానికి బహ్రెయిన్ పౌరులకు మాత్రమే అనుమతి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బహ్రెయిన్ వాసులకు మంజూరు చేసిన లైసెన్సులు ఇతరుల పేరిట బదిలీ కావని మున్సిపాలిటీల వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రి వేల్ అల్ ముబారక్ పార్లమెంట్లో ఎంపీ జలాల్ ఖాతేంకి ఇచ్చిన సమాధానంలో తెలిపారు. స్ట్రీట్ వెండర్స్ వారికి కేటాయించిన స్థలంలో మాత్రమే పనిచేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులను సస్పెన్షన్ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం బహ్రెయిన్లో 31 మంది లైసెన్స్ పొందిన విక్రేతలున్నారు. 2023లో 10 లైసెన్సులు, 2024లో 7 మరియు 2025లో 14 లైసెన్సులు జారీ చేసినట్టు తెలిపారు. అదే సమయంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు మొహారక్ మున్సిపాలిటీ ఒక లైసెన్సును సస్పెండ్ చేస్తుందని వెల్లడించారు. ఇవి మాగల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.